Hello, my dear friends. This is Metals and Non-Metals 10th class. In this video, we are going to discuss about metals react with solutions of other metal salts. Activity 3.12. దీన్ని మైలుకృతం అంటారు. సో మామూలుగా కాపర్ సల్ఫేట్ ని ఆయుర్వేదంలో వుడ్స్ ని క్లీన్ చేయడానికి ఆ బ్యాక్టీరియా చంపడానికి వాడతారు. మైలుకృతం అని దానికి పేరు. కాపర్ సల్ఫేట్ ఇది పెంటాహైడ్రేటెడ్ మాలిక్యూల్. ఇది వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ దాంట్లో కూడా ఉంటుంది. అంటే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ద వన్ ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్. ఒక ఫార్ములా యూనిట్ సాల్ట్ లో ఎన్ని నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో దాన్ని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటారు. కాపర్ సల్ఫేట్ అది కూడా పనికి వస్తుంది. ఇప్పుడు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ రెడీ అయిపోయింది. దీంట్లో ఏం చేస్తున్నామంటే మనము నేను ఇంకా మేఘ మళ్ళీ వేస్ట్ చేయదలుచుకుని కలర్ బ్లూ కలర్ కనిపిస్తుందా? కలర్ ఏమైంది? ఎవరైనా గుర్తించగలరా కలర్? ఎస్, దిస్ ఇస్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్. అది కొంచెం గుర్తించడానికి ఇబ్బంది అవుతుంది. లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. కారణం అంటే The reactivity of iron is more than the reactivity of copper. కాపర్ ఇస్ డిపాజిటింగ్ ఆన్ ది ఐరన్. దట్స్ వై రెడ్డిష్ కలర్. ఇంట్లో ఉన్న కాపర్ అయాన్స్ అన్ని పోయి స్టీల్ యొక్క మెటల్ మీద పోయి కూర్చోలేదు. అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్. అదే విధంగా ఇక్కడ ఏమైంది సొల్యూషన్ లో అంటే మెటల్ మీద డిపాజిషన్. కాపర్ 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 గ్రాఫైట్ అంటే బ్లాక్ ఉంటది. గ్రాఫైట్ అంటే ఇది కాపర్. కాపర్ మెటల్ మనకి టెక్స్ట్ బుక్ లేదంటే కాపర్ తీగ పెట్టాడు. మన కాపర్ తీగ అందుబాటులో లేదు కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాము అంటే ప్లేట్ పెట్టాము. ఆ ప్లేట్ పెట్టేసి ప్లేట్ పెట్టే ముందు ఏం చేసినాము ఫెర్రస్ సల్ఫేట్ తీసుకున్నాం. ఫెర్రస్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్ అని కూడా అంటారు. టెక్స్ట్ బుక్ లో ఫెర్రస్ అని ఇస్తాను ఇంతకు ముందు. ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఏంటంటే అలాగే ఏం చేసినాము డిస్టిల్డ్ వాటర్ వేసి ఒక గ్రీన్ కలర్ సొల్యూషన్ తయారు చేసినాం. తయారు చేసిన తర్వాత ఏం చేసినాము దీంట్లోకి ఈ యొక్క కాపర్ ప్లేట్ పెట్టేసి ఏం చేసినాం దాన్ని ఇలా ఏర్పాటు చేసినాం. అంతకు ముందు ఎట్లుండిందంటే గ్రీన్ కలర్ లో సొల్యూషన్ ఉంది. ఇప్పుడు ఏమైంది మీరే గమనించాలి. దీనికి ఏమన్నా అంటే రియాక్టివిటీ అనేటువంటి దాంట్లో ఎక్కువ ఉందా దీంట్లో ఎక్కువ ఉందని గమనించాలి. దాని మీద డిపాజిషన్ కానీ ఇప్పుడు మెటల్ ఏది రియాక్టివ్ గా యాక్టివ్ గా ఉంటుందో అది ఇంకొక మెటల్ ని రీప్లేస్ చేస్తుంది. వేరే మెటల్ ని రీప్లేస్ చేస్తుంది ఆ కాంపౌండ్. ఇక్కడ చూడండి మనము ప్రాక్టికల్ గా చూసినప్పుడు కొంత అవగాహన అనేది కలుగుతుంది మనకి. దీని మీద ఎటువంటి ఆల్మోస్ట్ ఎట్లుండేది అట్లే ఉంది. ఏదో కొంత మాత్రం జరిగేది. ఇది రంగు కొద్దిగా మనకు కాపర్ సల్ఫేట్ లో ఉన్న కాపర్ ఈ దీని మీద కూర్చోవడం అంటే ఆ రియాక్టివిటీ వల్లనే ఆ విధంగా జరుగుతుంది. కాపర్ సల్ఫేట్ అనేటువంటి దాంట్లో ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మై ఫిజికల్ సైన్స్ గురు. దిస్ ఇస్ బండి శ్రీనివాసులు ఫ్రమ్ మై ఫిజికల్ సైన్స్ గురు.